అంటే లైంగిక దాడి అనేది ఏ రకంగా వస్తుందంటే వాళ్ళకి అవతల వ్యక్తి లైంగికంగా వాళ్ళకున్న ఇంటెన్షన్ని వాంఛని తీర్చుకునే విధంగా అవతల వైపు చూసిన, ప్రత్యేకించి 18 సంవత్సరాల లోపు బాలబాలికల వంక కన్నెత్తి చూసిన వారికి రకరకాలుగా వర్షన్స్లో సెక్సువల్గా ఇబ్బంది పెట్టిన మాటల ద్వారా కానీ చేతల ద్వారా కానీ చేతల్లో కూడా రకరకాల నిర్వచనాలు చెప్పడం జరిగింది. ఈ లైంగిక దాడి అనేటప్పటికీ మనం సెక్సువల్ లైంగికంగా అనేటప్పటికీ అందరికీ ఒకటే వర్షను, అక్కడ ఇంటర్ కోర్స్ ఏదో జరిగిందా ఇలాంటి వర్షను. కానీ మనం దీని మీద శిక్షించాలి అనుకున్నప్పుడు దాని యొక్క తీవ్రత ఏంటి అనేది పరిగణించేటప్పుడు లైంగిక దాడి చేశారా, లైంగికంగా చూసారా, లైంగిక వాంఛతో వేధింపులు గురి చేశారా, లేదా పెనిట్రేటెడ్ సెక్సువల్ అసాల్ట్ చేశారా, సెక్సువల్ అసాల్ట్ చేశారా, అగ్రివేటెడ్ సెక్సువల్ అసాల్ట్ చేశారా, ఇలా క్లాసిఫై చేయటం జరిగింది.